అండి అందరికీ. నేరేడు పండ్లు చూసారా ఎంత బాగున్నాయో. వర్షాకాలంలో మార్కెట్లో మనకి నేరేడు పండ్లు చూడగానే వాటినైతే తినాలనిపిస్తుందన్నమాట. వాటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే వీటిని పరగడుపున తినడం వల్ల కొన్ని రకాల నష్టాలు కూడా ఉన్నాయండి. అవేంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము. రక్తంలో చక్కెర స్థాయి తగ్గిస్తుందన్నమాట. నేరేడు పండ్లు తినే వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఇందులో ఫైబరు మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది ఫ్రెండ్స్. అరుగుదల బాగుంటుంది. అలాగే నేరేడు పండ్లలో పొటాషియం ఉంటుంది కదా, ఎక్కువగా ఉంటుంది. అది బీపీని కంట్రోల్లో ఉంచడం వల్ల గుండె జబ్బులు కూడా కొంతవరకు తగ్గుతాయి. కొంత ముప్పు అయితే తగ్గుతుందన్నమాట. అలాగే విటమిన్ సి ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. అలాగే మనకి రోగనిరోధక శక్తి కూడా, ఇమ్యూనిటీ పవర్ కూడా బాడీకి పెరుగుతుందన్నమాట ఈ నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నేరేడు పండ్లను కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు ఫ్రెండ్స్. ముఖ్యంగా పరగడుపునైతే తినకూడదు. నేరేడు పండుకి పులుపు గుణం ఉంది కాబట్టి ఇది పరగడుపున తింటే కడుపులో మంట, నొప్పులు వస్తాయి, కడుపు ఉబ్బరం వస్తుంది. అలాగే షుగర్ ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు పరగడుపున తింటే చాలా టైము, అంటే సాయంత్రం ఎప్పుడో తిని ఉంటారు కాబట్టి ఖాళీ కడుపుతో తినడం వల్ల చక్కెర స్థాయిలు త్వరగా పడిపోతాయి అన్నమాట. అలాగే గొంతు నొప్పి లేదా దగ్గు కూడా రావచ్చు. ఇట్లాంటి సమస్యలన్నీ వస్తాయి. అలాగే పాలు తాగిన వెంటనే నేరేడు పళ్ళు అయితే తినకూడదు ఫ్రెండ్స్. ఇవి ఎప్పుడు తినడము సేఫ్ అంటే భోజనం చేసిన వెంటనే భోజనం చేసిన తర్వాత 1 గంట తర్వాత స్నాక్స్గా తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్. చూడండి లాస్ట్ వరకు వీడియో చూసిన తర్వాత. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఏదేమైనా మనకి ప్రకృతి ఇచ్చిన వరమనే చెప్పుకోవాలి ఈ నేరేడు పళ్ళు. చూడండి ఎంత పెద్దగా బాగున్నాయో. మేమైతే తెచ్చుకున్నాం కదా అని చెప్పి వీడియో తీశాను. చూడండి ఫ్రెండ్స్, పరగడుపునైతే అస్సలు తినకూడదు అన్నమాట. తింటే గ్యాస్ వచ్చేస్తుంది.